ఒకడు నాలాంటోడు 2 గాడిదల్ని ఇంకో ఊరికి తీసుకెళ్ళాడు. అక్కడ పని అయిపోయింది. మళ్ళీ ఆ 2 గాడిదల్ని తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకెళ్దామంటే చాలా టైం అయిపోయింది. వీడికి ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడ చెట్టు కనిపించింది. ఒక గాడిని కట్టేశాడు. ఇంకో గాడిని కట్టడానికి ఆలోచిస్తున్నాడు. వీడి దగ్గర తాడు లేదు. ఎలా అనుకుంటే పక్కోడు చూశాడు. అరే, ఆ 2 గాడిని కూడా కట్టే అన్నాడు. నా దగ్గర తాడు లేదమ్మా అన్నాడు. ఫస్ట్ గాడిని కట్టావు కదా, అలాగే ఆ ఫస్ట్ గాడిని కట్టినట్లుగా 2 గాడిని కూడా కట్టినట్లు యాక్షన్ చేస్తే అది అలాగే తను కట్టేసిన ఊహల్లోనే అది ఉండిపోద్ది అంటే సూపర్ ఐడియా అనేసి అతనికి థ్యాంక్స్ ఇచ్చి కట్టినట్లు యాక్షన్ చేస్తాడు. ఉదయం అవుద్ది, వీడు మర్చిపోతాడు. ఏడు మర్చిపోతాడు? ఫస్ట్ గారిని ఇప్పేసి 2 గారిని వచ్చే అనేసి కట్టినట్లు మర్చిపోతాడు. మామూలుగా వచ్చే అనేసి అంటే పాపము వీడికి తెలుసు కట్టలేదని. కానీ గాడిని ఏమనుకుంటున్నాను, ఇంకా కట్టేశాడు, ఇంకా విప్పలేదు. ఇప్పేంత వరకు అది వెయిట్ చేస్తుంది. ఇతను చెప్పాడు, 2 గారిని కూడా ఇప్పినట్లు యాక్షన్ చే, అప్పుడు నీతో వస్తుందన్న. సేమ్ యాక్షన్ చేశాడు, తనతో వెళ్తుంది. మనం కూడా మన కాళ్ళకి అనుమానం, భయం అని దాంతో మన కాళ్ళకి బంధాలు వేసుకొని ఎవరో ఏదో మాట చెప్తే ఆ మాటలకి మనం కూడా అనుమానం, భయం అనే వాటికి భయభ్రాంతులకి మనం కట్టేసుకుంటున్నాం. వాళ్ళు మాటలు చెప్తున్నారు, ఆ మాటలకి మనం కట్టుబడిపోతున్నాం గాడిదలాగా. మనం గాడిదని కాదు కదా, మనం మనుషులం కదా. మనుషులా ఆలోచించండి, గాడిదలా ఆలోచించద్దు. ఇప్పటికైనా జ్ఞానోదయం చేసుకోండి, కళ్ళు తెరవండి, మీలో ఉన్న స్కిల్ని ఉపయోగించండి. అంతే తప్ప మీకు మీరే కట్టుబాట్లతోటి మీరు ముందుకు వెళ్ళకుండా, వెనక్కి వెళ్ళకుండా మధ్యలోనే ఆగిపోయి మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకుంటున్నారు. వద్దు. మనం సమయస్ఫూర్తితో ఉంది.